ఇవేం ఆంక్షలు పట్టించుకోవడం అసలు ఆయన వ్యవస్థల వెంటనే పెద్ద రెస్పెక్ట్ ఉండదు కాబట్టి. కానీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఒక 2 రోజుల్లో, అందుకని దీనికి చాలా ఆంక్షలు పెట్టారు. వెళ్ళి పరామర్శించి వచ్చేయాలి. ఆ పరామర్శ దేనికోసం? పోని చనిపోయిన బాధిత కుటుంబం కోసం అని ఎవరన్నా అనుకుంటారేమో పొరపాటున. కాదు, చంపేసిన నేరస్తుడు జైల్లో ఉంటే, దో ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంట్, కానీ దాన్ని మొత్తం సీన్ అంతా మార్చేయాలనుకున్నారు కదా. ఎస్ జ్యోత్స్న గారు. రిషి గారు, సరే ఇందాక అంటే నేను ఒక్క క్షణం నాకు మీరు ఎక్కువగా టైం ఇవ్వాలి. ఇందాక మనం అంత లెంతీ డిస్కషన్ చేసాం. పెద్దలు గఫూర్ గారు కావచ్చు, అంకంరావు గారు కావచ్చు, చాలా క్లియర్ కట్ గా అసలు ఏంటి, ఎక్కడ ఏం డిఫరెన్సెస్ అవన్నీ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ లో ఎక్కడో చిన్నపాటి ఒక పొరపచ్చాలు, చిన్నపాటి పొరపాట్లు జరుగుతున్నాయి. యూ గైజ్ హ్యావ్ టు బకల్ అప్, మీరు 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 రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఇంత ఖరాఖండిగా పెద్ద మనుషులు, మీరు, ప్రజలు అందరూ చెప్తున్నారు. అవునా? వీఆర్ లిస్నింగ్. మేము మాట్లాడుతున్నాం, మేము దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం ఎవరిలాంటి వాళ్ళని వ్యక్తులను చూస్తున్నాం రిషి గారు? నేను ఇందాకే చెప్పాను, నా ఇంట్రొడక్టరీ రిమార్క్స్ లో నేను అదే చెప్పాను. హత్యలు చేసిన వాడిని పక్కన పెట్టుకుని తిరిగేవాడి గురించి మనం ఎన్ని రోజులు ఎన్నిసార్లు మాట్లాడతాం రిషి గారు? మీరు ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి దిగజారడు అన్న ప్రతిసారి అచ్చా మీరు అందరూ వేస్ట్, మీకన్నా నేను ఇంకా మీరు అనుకున్న దానికన్నా 1000 రెట్లు ఎక్కువ దిగజారుతా అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి చెప్తున్నాను సార్. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సరే, నువ్వు గంజాయి బ్యాచ్లని పరామర్శించావు, ఇంకోళ్ళని పరామర్శించావు, హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకు తిరుగుతున్నావు, ఎమ్మెల్సీలు ఎవరైతే హత్యలు చేసి ఆ శవాల్ని డోర్ డెలివరీలు చేశారో వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నావు. సరే, అవన్నీ ఓకే. కొంచెమైనా మనిషి అనేవాడికి, మనిషి పుట్టిన వాడికి కొంచెమైనా ఎక్కడైనా సరే కాన్షియస్నెస్ అనేది, మనస్సాక్షి అనేటువంటిది ఏడిచ్చావాలిగా రిషి గారు. ఐఎమ్ సారీ టు సే. ఎందుకనంటే ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ కేసులో నేను చాలా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబంతో చాలా ఏమంటారు అని అంటే ఇమోషనల్ కనెక్ట్ ఉన్నటువంటి శిరీష్ గారితో నేను ఆమె ఫ్రెండ్స్ విత్ హర్. నేను ఆవిడతో ప్రతిరోజు ఈ విషయం మీద మాట్లాడుతున్నాను. సరే, ఆ కుటుంబ పెద్దలు కోల్పోయింది. చిన్న పిల్లలు రిషి గారు, చిన్న పసి కందులు తండ్రిని కోల్పోయారు. ఒక అభాగ్యురాలు భర్తని కోల్పోయింది. ఏమీ తెలియనటువంటి ఒక తల్లి కొడుకును కోల్పోయింది. వాళ్ళకి కనీసం తిండి తినడానికి లేనటువంటి పరిస్థితి. ఆ అబ్బాయిని చంపేస్తే ఆ పిల్లవాడికి, ఆ చంపేసిన మరో రోజు పరిస్థితి ఏంటయ్యా ఇంట్లో అని అంటే, నీళ్లలో ముంచినటువంటి బిస్కెట్ ఆ పిల్లలకు పెడుతోంది ఆ తల్లి. నీళ్లలో ముంచినటువంటి బిస్కెట్, పాలు లేక. సరే, ఒక తల్లిగా చెప్తున్నాను, నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయండి ఆ పరిస్థితి చూసినప్పుడు. నేను రాజకీయ నాయకుల, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని ఇవన్నీ పక్కన పెట్టేయండి రిషి గారు. మొట్టమొదలు మన అందరం ఆలోచించాలి, మనం అందరం మనుషులం సార్. నేను ఒక తల్లిని, ఆ తల్లి పడేటువంటి వేదన చూస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకు సార్? ఎందుకు అలాంటి పరిస్థితి? సరే, అలాంటి పరిస్థితి వచ్చింది. సరే, యాక్సెప్టెడ్ యాక్సిడెంట్ జరిగింది. సరే, అయ్యో అనే మాట రాదా వీళ్ళ నోళ్లలోంచి? ఇంత నికృష్టమా, ఇంత దరిద్రమా? అయ్యో అనే మాట రాదా? ఇవాళ పోయి సిగ్గు లేకుండా ఎవడైతే యాక్సిడెంట్ చేశాడో, యాక్సిడెంట్ చేసి ఆ సాక్ష్యాలని తారుమారు చేసి లిటరల్ గా యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళనే మార్చేసి ఇంకొక అమాయకుడిని ఆ ప్లేస్ లో పెట్టాలని ప్రయత్నించినటువంటి వ్యక్తిని అంటే an accomplice in the crime. సార్, an accomplice in the crime. సార్, అది నార్మల్ యాక్సిడెంట్ కాదు, హిట్ అండ్ రన్ కేసు అది. ఇట్ అమౌంట్స్ టు మర్డర్, హిట్ అండ్ రన్ కేసు అది. అలాంటి కేసులో సాక్ష్యాలని తారుమారు చేస్తూ ఎవరైతే తప్పిదం చేశారో, ఎవరైతే గుద్దేశారో అతన్ని ప్లేస్ లో ఇంకొక అమాయకుడిని పెట్టాలని చెప్పి ప్రయత్నించినటువంటి సీదిరి అప్పలరాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు. నేను జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడింది సార్. అమాయకుడు, మాజీ మంత్రి, డాక్టరు, మా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఎవరికి కావాలి? అంటే మీరు అప్పలరాజు మీద కక్షపూరితంగా చిన్నపిల్లాడి మీద కేసులు పెట్టారు. సరే, నా విషయం చెప్తా. నేను ఇక్కడ ఒకటే మాట చెప్తాను రిషి గారు. ఒక ముక్కు పచ్చలారని పసికందులు వాళ్ళ తండ్రిని కోల్పోయి ఇవాళ రోజున తినడానికి తిండి లేకుండా, సరే ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి రిషి గారు. తినడానికి తిండి లేకుండా ఆ పిల్ల, అభాగ్యురాలు పిల్లలకి కనీసం ఒక గుక్కెడు పాలు లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ దుర్మార్గుడు సీదిరి అప్పలరాజు ఏమంటాడండి? నా ఇంట్లో పని మనిషిగా పనిచేయని అడిగాడు. తెలుసా రిషి గారు మీకు ఈ విషయం? సెటిల్మెంట్ లో భాగంగా. అలాంటిది ఆ కుటుంబాన్ని అయ్యో అనాలి కదండి. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా మనిషి అయితే
సీదిరి అప్పలరాజు లాంటి దుర్మార్గుణ్ణి వీళ్ళని పరామర్శించడం కన్నా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదా. నువ్వు అన్ని వేల కోట్లు దోచేసావు కదా ప్రజల నుంచి. రూపాయి ఇవ్వలేవా? వెళ్ళి అయ్యో పాపం అని రూపాయి ఇవ్వలేడండి. నేను అనేది అది నువ్వు రాజకీయ నాయకుడు పక్కన పెట్టి, నువ్వు వైఎస్ఆర్సీపీ అని పక్కన పెట్టి, నేను తెలుగుదేశం అని పక్కన పెట్టి, మనిషివే కదా, మనిషి పుట్టుకే పుట్టావు కదా, కనీసం వెళ్ళి అయ్యో అనలేడా? ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదండి. నేను ఒకటే మాట చెప్తున్నాను రిషి గారు, కుటుంబాన్ని పరామర్శించి అమ్మ పోనీలే జరిగింది తప్పిదము, ఓకే ఎవరు చేశారనేది కూడా మాట్లాడద్దండి. కొంచెంసేపు మనం ఒక ప్రాణం పోయింది కదా, మనకు ఒక ఆప్షన్ ఉంది కదండి. ఇప్పుడు మాకు ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఇమ్మీడియట్ గా 10 లక్షల రూపాయలు వాళ్ళకి అనౌన్స్ చేసాం, వెంటనే కొలుసు పార్సార్ గారు మంత్రి గారు వెళ్ళి ఇచ్చారు కూడా. ఎందుకంటే దే హ్యావ్ టు సర్వైవ్ కదా. అవును, మనం కూర్చొని ఇక్కడ మాట్లాడితే వాళ్ళు సర్వైవ్ అవ్వరు కదా. కరెక్ట్. రోజు తినాలి కదా వాళ్ళు, ఆ పిల్లల్ని పెంచుకోవాలి కదా తల్లి, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చెయ్యాలి కదా. ఆ ముసలి తల్లి, కొడుకుపోయినటువంటి బాధల్లో ఉన్న తల్లి బతకాలి కదా రిషి గారు. ఎలా చేస్తారండి? నిజంగా ఇంత ఇమోషనల్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి దాన్ని. ఇవన్నీ హ్యూమన్ యాంగిల్లో మీరు చెప్పారు, బట్ నేను ఇందాక చెప్పా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎజెండా ఒకటే కదా, సింగిల్ పాయింట్ ఎజెండా, అదే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఐ కమ్ బ్యాక్ టు పాలిటిక్స్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడికి నేను పరామర్శకు వెళ్తున్నా అన్నాడు. సరే, నువ్వు ఒక నిందితుడిని, ఒక హంతకుడిని పరామర్శించడానికే వెళ్తున్నావు. పరామర్శ అనేటువంటిది, అతను జైల్లో ఉన్నాడు కాబట్టి జైల్లో నీకు ములాఖాతుకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని వాడుకోండి. అంతేగాని అక్కడ మళ్ళీ బల ప్రదర్శన, వీళ్ళకి ఇది దౌర్భాగ్యపు రోగం ఒకటి ఉంది రిషి గారు. చూద్దాం అంటే వాళ్ళు మరి ఏమన్నా ఆగుతారు. రిషి గారు, ఒక దౌర్భాగ్యపు రోగం ఉంది వాళ్ళకి. పరామర్శకి వెళ్ళినా సరే డబ్బులు పెట్టి జనాల్ని పెట్టుకుని జై జగన్ అన్న, జై 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 సీఎం సీఎం అని అనిపించుకుంటాడు. అదొక సైకలాజికల్ డిజార్డర్ అతనికి. గఫూర్ గారు పరామర్శ